అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఇలా కిచెన్లోకి వచ్చిన వంకాయ కూర వండుదామని చూస్తున్నాను. ఇంకా వంకాయలు ఇక్కడ టమాటాలు ఉన్నాయి. టమాటాలు వంకాయలు రెండు మిక్సింగ్ అయ్యి చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే మార్నింగ్ చూస్తే టైం చూస్తేనేమో 7:30 అట్లా అవుతుంది. కానీ ఇది ఎన్ని గంటలకు పోస్టింగ్ చేస్తానో నాకే తెలియదు. ఇవాళ మా మమ్మీ ఎర్లీ మార్నింగ్ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. మా అత్త వాళ్ళ ఇంటికాడ నోములు ఉన్నాయి రేపు, అందుకని మా మమ్మీ వెళ్ళిపోయింది. ఇప్పుడు డాడీ నేనే ఉన్నాను. ఆల్రెడీ మీతో చెప్పాను కదా తమ్ముడు వెళ్ళాడని. అట్లా అని ఇక నేను డాడీ ఉన్నాం. ఇక మా ఇద్దరికే ఇక మార్నింగ్ ఒకటేసారి చేసేస్తే మళ్ళీ ఈవినింగ్ 3 times అయిపోతుంది కదా అన్నట్టు వెయిట్ చేస్తున్నా. ఇక అందుకని ఇక నేను వంట చేద్దామని ఇక రెడీగా అయితే టమాటాలు ఇవన్నీ తీసుకున్నా. పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నా. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 5-6 ఎక్కువ కూడా వద్దు. ఇవి కొన్ని ఎక్కువ తెచ్చిన ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అయిపోతుంది. ఇవి పచ్చికాయలు, ఎక్స్ట్రా పచ్చికాయలు. ఇంకా ఆనియన్స్. ఇవాళ నా వంట ఎలా చేస్తామో మీరే చూస్తున్నాను రండి. ఇంకా చెప్పాలి అందరికీ గుడ్ మార్నింగ్. ఇలా పొద్దుగల లేచిన నేను నిన్న బాగా ఏడ్చినందుకు ఏమో బాగా నెత్తిన వస్తుంది. ఏం చేద్దామండి, ఏదో ఒకటి అని అన్నట్టు. సిరి ఎప్పుడు బాధపడుతుంటుంది కదా, అట్లని మన బతుకులు ఎప్పుడు మారుతాయో ఏమో అని ఒక్కొక్కసారి తెలిస్తే నాకే ఏడుపు వస్తుంది. కానీ ఏం చేస్తాం, ఈ కిరాయి కొంపలు ఉండి అంతా చేసుకుంటుంటే ఎవరు కనీసం ముద్దేకని కూడా తెలుసు. కానీ ఇంకేం చేస్తాం, అన్నీ కష్టాలు అనేటివి అందరికి ఒకటేసారి వస్తాయా, మనకు కూడా మళ్ళీ బీభత్సంగా వస్తాయి కదా అన్నట్టు ఊపుకుంటున్నాం. ఇక వంకాయలు అయితే ఇక ఇట్లా పెట్టుకుంటున్నాం, కట్ చేయాలి. ఇక ముందు పాలు తెచ్చిండు డాడీ, బెడ్రూమ్లో నిద్రపోతుండు. ఇంకా చాయ్ పెట్టాలి, కొంచెం చాయ్ పెట్టాలి. కొన్ని పాలేమో రేపటికి. ఈ ఒక్క పాల ప్యాకెట్ మాకు 2 days వస్తుంది. 2 days వస్తుంది. 2 days వస్తుంది పాల ప్యాకెట్. కత్తెరేడ పెట్టిందా మమ్మీ వెళ్ళెట్. ఇగో ఒక్క పాల ప్యాకెట్లో సగం పాలు ఇస్తా. ఎందుకంటే మేము ఇద్దరికే కదా, మళ్ళీ కొన్ని రేపు, మిగతా సగం ఇవి రేపటికి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాం అనుకో అలానే ఉంటాయని. ఇందులో కొంచెం షుగర్ వేస్తా, 1 spoon ఏమో షుగర్ వేస్తా. ఇగో 1 చెంచా, ఇంకొక చెంచా. మళ్ళీ తర్వాత మేము రెడ్ లేబుల్ చాపత్తా యూజ్ చేస్తాము. చాపత్తా ఇందులో స్పూను పెట్టదు మా మమ్మీ, అందాజా మీద వేస్తుంది. కానీ నేను ఒక్కొక్కసారి చాపత్తా ఎక్కువ వేసేస్తా. కానీ అంటే నేనేమనుకుంటా అంటే చాపత్తా ఎక్కువ వేస్తే కొన్ని లైట్గా కొన్ని వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే చాపత్తా ఎక్కువ వేస్తే టేస్ట్ వస్తుందని నాది, కానీ టేస్ట్ రాదని మా మమ్మీది. ఆమె ఎప్పుడు 1 స్పూన్ పెట్టేది కానీ పెట్టలేదు. నేనైతే ఇక వంకాయలు కట్ చేద్దామని అనుకుంటున్నా. ఈ వంకాయలు అసలు నాకు వంకాయ అంటే ఇష్టం లేదు, కానీ ఇక మా ఇంట్లో ఉంది కదా అని ఇక ఎప్పుడైనా కానీ మనము వంకాయలు కట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఒక గిన్నెలో సాల్ట్ వేసుకోవాలి. ఇగో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని వంకాయలు వేసుకున్నాం అనుకో, ఆ వంకాయలు అనేటివి చేదు కాదు. అట్లానే ఇంకేం చేస్తున్నారు చెప్పాలి. మనది ఏముందండి, బీభత్సం. ఇదే లైఫ్ స్టైల్, ఇదే. నిన్న నాకే చాలా ఏడుపు వచ్చింది, దుఃఖం ఆగలేదు. ఇంకేం చేద్దాము, అన్ని రోజులు ఒకటేలాగా ఉంటాయా చెప్పండి. చూద్దాం, ఎప్పుడైనా ఒకసారి మా దేవుని కలుస్తాడేమో, దయానన్న కలుస్తుందేమో చూద్దాం, వెయిట్ చేద్దాం. రేపు కార్తీక మాసం లాస్ట్ డే కదా, అందుకని రేపు దీపాలు పెట్టాలి. 365 days నేను దీపాలు పెట్టేటప్పుడు పోతా, వీడియో తీస్తాను. నేనే పెడతా, మమ్మీ లేదు కదా. ఏమో ఈసారన్నా మంచిగా దీపం పెడితేనా కనీసం మంచి మొగుడన్నా వస్తాడేమో, వెయిట్ చేద్దాము అన్నట్టు పెడతా. ఎవ్రీ ఇయర్ మమ్మీ పెట్టేది, మమ్మీతో పాటు నేను వెళ్ళేది. కానీ ఇప్పుడు నేను పెడతా. ఏమవుతుంది, ఇప్పుడు మమ్మీ ఊరికి వెళ్ళింది కదా, మార్నింగే వెళ్ళింది మమ్మీ.
నన్ను రమ్మన్నది కానీ ఇక నేను రాను. డాడీ కంటే ఇక లీవులు ఇయ్యరు అని ఇక అట్లని డాడీ వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు. మార్నింగ్ 6 అవుతుంది కానీ ఇక్కడ మా సైడ్ వర్షం పడుతుంది. ఇక డాడీ మళ్ళీ 10 o'clock అట్లా వెళ్తాం కదా. ఆ డాడీ లేవక ముందే తొందరగా డాడీకి చేస్తే టిఫిన్ అవన్నీ మళ్ళీ నేను పోయి టిఫిన్ అడిగి అలాంటి దూరం కదా, వెళ్ళలేం కదా. అందుకని మమ్మీ పోయేటప్పుడే నాకు లేచి వెళ్ళిపోయింది. అమ్మ అంటే అమ్మని చూడండి. ఈ కూర వండేసి మా అమ్మకైతే ఊరికి పోయినట్టే కానీ ఎప్పుడు నా బిడ్డ ఏం చేస్తుందో ఏమో అని నా గురించి టెన్షన్. నిజంగా అమ్మ అంటే అమ్మలాగానే అని అనిపిస్తుంది చూడండి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా మమ్మీ నేను వెళ్ళే ఇల్లు మా మమ్మీ నన్ను అర్థం చేసుకున్నట్టు నేను పోయే ఇల్లు కూడా నన్ను అర్థం చేసుకుంటే బాగుంటుంది కదా అన్న థింకింగ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బాధ లేస్తుంది కానీ ఇంకేం చేద్దాం. షాపు పడుతుంది. అట్లుంటుందండి, ఏం చేద్దాం ఇక. ఎవరైనా కానీ అత్తగారు వాళ్ళు మంచిగా దొరుకుతారు లేరు, అమ్మగారు వాళ్ళు మంచిగా ఉంటే అత్తగారు వాళ్ళు దొరకరు, అత్తగారు వాళ్ళు మంచిగా ఉంటే అమ్మగారు మంచిగా ఉండరు. నా లైఫ్లో ఎలా జరగబోయేది ఉందో, నా లైఫ్ స్టైలు ఎలా రాసి పెట్టుందో. ఇంకొన్ని బోళ్ళు ఉన్నాయి, అవి కడగాలి నైట్వి. తొందరగా వంట చేసేసి దీని మీద కర్రీ దాని మీద రైస్ పెట్టేస్తే అయిపోతుంది. వంటలు వచ్చాయంటే మరీ అంత వంటలు వస్తాయి, లైట్గా వస్తాయి, మరీ హెవీగా ఏం రావు కానీ వస్తాయి.